ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం 400 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసిందండి. మీకు డిస్ప్లే చేస్తున్నాను, స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు, 3 ఏళ్ల ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్లో 56,100 రూపాయలు అనేది మీకు శాలరీ అంటే స్టైపెండ్ రూపంలో వస్తుందన్నమాట. ఓకే, సో మీకు 3 ఏళ్ల ట్రైనింగ్, వాళ్ళే ఫుడ్ బెడ్ అన్నీ వాళ్ళే, పైగా మనకు 56,100 రూపాయలు అయితే స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ కంప్లీషన్ తర్వాత, అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా సో మనకు ₹1,00,000 దాకా శాలరీ అండి. సో కేవలం అంటే ఇంటర్ అర్హతతో మళ్ళీ రావు ఇటువంటి అవకాశాలు. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఉద్యోగాల్ని మీరు సొంతం చేసుకోండి. సో మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక మనం వీడియో క్లియర్గా తెలుసుకుందాము. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అంటే జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఏ విభాగాల్లో ఉద్యోగాలు విడుదలయ్యాయని చూసుకున్నట్లయితే మనకు ఆర్మీలో 208 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. నేవీలో 42 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ విభాగంలో, ఫ్లయింగ్ విభాగంలో 92, గ్రౌండ్ డ్యూటీస్ టెక్ విభాగంలో 18, గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ విభాగంలో 10 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. ఇక నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్లో 30 ఉద్యోగాలు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 400 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, చిన్న వయసులోనే మనము కేంద్ర ప్రభుత్వంలో అద్భుతమైన శాలరీ, లక్షల్లో జీతాలు అయితే పొందొచ్చు అనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు. ఇక మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేది కూడా మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే హైదరాబాద్ మీకు కనిపిస్తుంది. ఇంకా మనకు తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో, సో మనకు ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రాలో, ఈ విధంగా మనకు సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఓకే, ఇలాంటి మన సొంత రాష్ట్రాల్లోనే మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబులే అండి. సో అంటే ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ అనమాట. అయితే ఒక విషయం, ఒక కండిషన్ ఏంటి అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఉండకూడదండి. అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ ట్రైనింగ్లో కూడా మీకు మ్యారేజ్ చేసుకోకూడదు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి మీకు ర్యాంక్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. ఇక క్వాలిఫికేషన్లు ఏంటి మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఇంటర్తోనే మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఆర్మీ విభాగానికి అప్లై చేసేవాళ్ళు 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. అంతే, ఇంటర్ పాస్ అవ్వాలి. అది ఏ విభాగమైనా పర్లేదు, సైన్స్ అయినా, సిఈసి అయినా, లేకపోతే ఎంపీసీ, బైపీసీ, ఏదైనా పర్లేదు అనమాట. ఇంటర్ పాస్ అయితే చాలు. ఇక ఎయిర్ ఫోర్స్ మరియు నేవల్ వింగ్స్, అలాగే 10+2 క్యాడెట్ అకాడమీ, సో మిగతా వాటిలో, ఒక్క ఆర్మీలో తప్ప మిగతా వాటిలో మీరు అప్లై చేసుకోవాలి అంటే చూడండి, మనకి ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా అయితే మీరు చదివి ఉండాలన్నమాట. అర్థమైంది కదా. సో ఇంటరే ఇక్కడ కూడా, కాకపోతే ఒక ఆర్మీ విభాగానికి తప్ప మిగతా వాటికి అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే సైన్స్ విభాగాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మనకు ఫీజు ఉంది, కేవలం ₹100 మాత్రమే ఫీజు ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు, ఆడవాళ్ళకు కూడా ఫీజు లేదు. ఓన్లీ జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే, అది కూడా మగవాళ్ళకు మాత్రమే ₹100 అయితే ఫీజు ఉంది. అది కూడా మీరు యూపీఐ ద్వారా, అంటే ఫోన్పే ద్వారా ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9th జనవరి అండి. 9th జనవరి లోపల మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో తప్పకుండా చాలా తక్కువ టైం అయితే ఉంది, మీరు ఈ రోజు నుంచే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ చేయదు అసలు ఈ అవకాశాలని. ఇక మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్? ఇక్కడ మనకు ఇచ్చారు, ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. వాళ్ళ వయసు ఎంత ఉండాలి అంటే చూడండి, 2005 జూలై 2వ తారీఖు కంటే ముందు పుట్టిన వాళ్ళై ఉండకూడదు. ఓకే, 2005 జూలై 2 తర్వాతనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఎప్పటికి మించకూడదు అంటే 2008 జూలై 1 వరకు, అంటే 2005 జూలై నుంచి 2008 జూలై మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే
మ్యాథమెటిక్స్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2.5 గంట సేపు ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ 2.5 గంట, జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2.5 గంట. మొత్తము మనకి ఇక్కడ 900 మార్కులకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. సో మనకు మ్యాథమెటిక్స్ పైన 300 మార్క్స్కి వస్తుంది, జనరల్ ఎబిలిటీ టెస్ట్ పైన 600 మార్క్స్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకు ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది 900 మార్కులకు. ఓకే, ఇక్కడ మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఇవన్నీ కూడా మనము గెట్ ఆన్ అవ్వాలి. మనకి ఇక్కడ సిలబస్ ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఏమేం చదవాలి ఏంటి అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంది. అలాగే అలవెన్స్లు ఎట్లా వస్తాయి, తర్వాత సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఏమేమి టెస్టులు ఉంటాయి, వీటన్నిటి గురించి మనకు ఈ నోటిఫికేషన్లో చాలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో క్లియర్ కదా. సో మీకు బ్రీఫ్గా ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో తప్పకుండా ఈ మీకు అర్హతలు ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ యొక్క వీడియోని 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.